హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా సింపుల్ కాదండి, దీంట్లో ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్స్ గురించి రకరకాల వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నా అసలు వాట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, మనీని కావచ్చు, నాలెడ్జ్ని కావచ్చు, ఏదైనా సరే ఆ టెక్నిక్స్ ఏంటి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, ట్రైనర్ అండ్ ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో మ్యామ్. లా ఆఫ్ అట్రాక్షన్స్ గురించి మనం ఎన్నో మాట్లాడుకున్నాము, దాంట్లో అఫర్మేషన్స్ గురించి మనం స్కిప్ చేసాము. అఫర్మేషన్స్ అంటే ఏంటి మేడం? జనరల్గా అఫర్మేషన్స్ అంటే ఇంగ్లీష్ మంత్రస్. అంటే మంత్రం అంటే ఏంటి? అస్తమానం రిపీట్ చేసేది మంత్రం అంటాం మనం. అవును, మనకి తెలిసిన లాంగ్వేజ్ అది. అవును. మంత్రం అంటేనే రిపీట్ చేయాలి. ఎందుకు రిపీట్ చేయాలి? ఏదైనా సరే మనం వెన్ యూ ఎంబాడీ ఇట్ మనకి ఈజీగా వస్తుంది. అందుకనే ఏంటంటే ఎప్పుడు లేవగానే ఏంటంటే లక్ష్మీదేవిని తలుచుకోండి అనేవాళ్ళు. లక్ష్మి చేతిలో లేవగానే చూసుకోమనేవాళ్ళు. అంటే ఇట్ ఈస్ యువర్ ఇమాజినేషన్, యువర్ థాట్స్. నీ థాట్స్ని ఏంటంటే రైట్ దోవలో తీసుకెళ్ళడానికి. లక్ష్మీదేవిని కాకపోతే నీకు ఇష్టదైవాన్ని తలుచుకో, ఎవరు వద్దనిలే. సో పాజిటివ్ థాట్స్ ఉంటే నీకు డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని తలుచుకో. సో ఇలాగే అఫర్మేషన్స్ అంటే ఏంటి? పొద్దున్న లేవగానే అది మంత్రం చెప్పినట్టే మనం చేస్తుంది. సో అఫర్మేషన్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ మంత్రాస్. ఓకే. ఎందుకు ఇంగ్లీష్ మంత్రం అన్న? మంత్రం అనేది షార్ట్ అండ్ స్వీట్. మన అష్టోత్తరం చదవమంటలే, ఓకే. సో ఇంకా పెద్ద పెద్ద సహస్రనామాలు అవి చదవమంటలే, మంత్రం అన్నాం. చిన్న మంత్రం కూడా మనకి ఏంటి చిన్నది. బీజాక్షరాలు కూడా ఉంటాయి. నాకు ఉపదేశాలు ఉన్నాయి కనుక నేను లలితా త్రిపుర సుందరి అంటే పంచదశి వరకు చేస్తాను అనమాట. సో ఆ ఇంగ్లీష్ మంత్రాలు అనేది షార్ట్ అండ్ స్వీట్, చిన్నగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈజీగా రిపీట్ అయ్యేలా ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళేటట్టు, అందేటట్టు ఉండాలి. రీచ్ అవ్వాలి. ఎందుకు రీచ్ అవుతే ఏమవుతుంది? ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ మనమేమో వైబ్రేషన్ కింద బయటకు వదులుతున్నాం. వైబ్రేషన్ కింద మనం బయటకు వదిలినప్పుడు మనకి అదే తిరిగి వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ నీకు ఎఫ్ఎం ఉంది, రేడియో ఉంది అనుకుందాం మనకి, లేకపోతే మొబైల్ ఉంది అనుకుందాం. సరే, మొబైల్లో కూడా మనకి ఎఫ్ఎంలో మనకేమో ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్ అనుకుందాం. సో ఎఫ్ఎంలో ఏమో ఒక ఫ్రీక్వెన్సీ పెట్టి నేను ఇంకో ఫ్రీక్వెన్సీ రావాలంటే ఎలాగా? సపోజ్ నేను అనుకున్నా, నాకు మనం తెలుగు కదా, మనకి తెలుగు రాష్ట్రం, సరే నేను తెలుగుది పెట్టాను. సో తిప్పుతూ ఉంటే హిందీ కూడా వచ్చింది. అక్కడ కూడా నాకు తెలుగు రావాలి అంటే ఎట్లా కదా? ఎవరిది తప్పు? నాదే. సో నేను తప్పు ఫ్రీక్వెన్సీకి వెళ్ళాను, అందుకని లాంగ్వేజ్ మారింది కనుక నాకు అర్థం కాలేదు. సింపుల్. సో అలాగే యూనివర్స్కి అర్థం అయ్యేటట్టు చెప్పాలి అంటే మనం చెప్పినవన్నీ చేయాలి. అంటే అఫర్మేషన్స్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అఫర్మేషన్ చేసే ముందు కూడా ఒక 5 నిమిషాలు వి ఎక్స్పెక్ట్ యూ టు అంటే రిలాక్స్ అవ్వాలన్నమాట. ఒక మెడిటేషన్ స్ట్రెస్ఫుల్ మోడ్లో చేసుకోకుండా. అదే. సో అందుకనే ఏంటంటే మనకి రిజల్ట్ అనేది రాదు. చాలా మంది ఏంటంటే నేను చేసిన రాలేదంటారు. నీ ఫీలింగ్ ఏంటో పని చేయట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. అదే, మీరు పక్క వాళ్ళకి పని చేసినప్పుడు నీకెందుకు పని చేయదు? ఇప్పుడు నువ్వు లైట్ వేసినా, స్విచ్ వేసినా, నేను వేసినా ఒకటే, అది ఎలా పనిచేస్తుంది మరి? ఇట్ ఈస్ అంటే ఏంటి, దానికి ఏమి పక్షపాతం అనేది లేదు. అఫర్మేషన్కి నీకుంది, కరెక్ట్. సో పక్షపాతం అంటే ఏంటి? ఇది రైటు, ఇది రాంగ్ అనేది నీకుంది. బిలీఫ్, డిస్బిలీఫ్ నీకుంది. పాజిటివ్, నెగటివ్ నీకుంది. అఫర్మేషన్ ఏంటి? ఏమీ లేదు, బ్యాలెన్స్డ్, అలాగే ఉండిపోయింది. ఫీలింగ్ ఎవరికి వచ్చింది? నీకు. సో దాన్ని సరిదిద్దుకోవడం కూడా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సింపుల్. సో అఫర్మేషన్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడే ఈజీగా అవుతుంది. ఎందుకంటే నీ ఫీలింగ్తో పనిది. అంటే ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు లైక్ అప్పుల ప్రాబ్లం అనుకుందాం, ఇచ్చాను వాళ్ళందరికీ నేను. కొన్నిసార్లు ఏంటంటే తల్లిను కొడుకు మాట్లాడుకోవట్లే. సో యూ ప్రిస్క్రైబ్ వి రైట్ అనమాట. వాళ్ళతో అన్నిసార్లు మాట్లాడి ఏంటి అవన్నీ అడిగి ఒక 100 క్వశ్చన్ల పైన ఉంటాయి. ఇవంతా చేయడానికి గంటలు పడుతుందన్నమాట. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా, వాళ్ళకైతే బిజినెస్ ఇదైపోయింది, వాళ్ళకేమో ఈజ్ నాట్ గెటింగ్ హిస్ లెట్స్ సే ఇంకా రావట్లేదు అనమాట, ఆర్డర్స్ రావట్లేదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది అఫర్మేషన్.
ఎందుకని వాళ్ళ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి ఉండొచ్చు, వాళ్ళు ఇంకో ప్రాంతంలో పుట్టి పెరిగారు. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అర్థం అవుతుందో అదే చెప్పాలి మనం. నా లాంగ్వేజ్లో నేను చెప్తే వాళ్ళకి అది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు అఫర్మేషన్స్ అంటే ఇంగ్లీష్ మంత్రాన్ని ఈజీగా అర్థమయ్యేలాగా మన ఆడియన్స్ తెలుగులో కూడా చెప్పొచ్చు, తెలుగులో కూడా చెప్పొచ్చు, మనం ఏ లాంగ్వేజ్లో అయినా సరే చెప్పుకోవచ్చు, తెలుగులో కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. బట్ జనరల్గా అఫర్మేషన్, నువ్వు అఫర్మేషన్ అన్నావు కనుక నేను ఇంగ్లీష్ మంత్రం అన్నా. అది హిందీలో చెప్పకూడదు, తెలుగులో చెప్పకూడదు అని ఎవరు ఎక్కడ ఏం చెప్పలేదు. సో ఏం కావాలి అని నీకు తెలిసినప్పుడు, నువ్వు నాకు చెప్పినప్పుడు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ నువ్వు పెట్టిన సిమ్టమ్స్ బట్టి మందులు ఇస్తాడు, కానీ ఏదో చూడగానే మందులు రాయడు కదా. నువ్వే చెప్తావు సిమ్టమ్స్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంటే అప్పుడు నీకు క్రోసిన్ ఇవ్వాలా, యాంటీబయాటిక్ ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, యాంటీబయాటిక్ ఇంకోటి ఇవ్వాలా అని మాట్లాడతాం. అంతవరకు వెళ్ళాలి అంటే క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ అడిగినప్పుడు నీ సంగతి నాకు తెలిసినప్పుడు, నువ్వు నీ ఫీలింగ్ ఎలా ఉందని తెలిసినప్పుడు అప్పుడు ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆ మంత్రాన్ని మనం ఎన్ని డేస్ వరకు చాంట్ చేయాలంటారు మేడం? ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. సివియారిటీ ఆఫ్ ద పర్సన్ అంటారా? సివియారిటీ అని చెప్పొద్దు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెంటల్ యాప్టిట్యూడ్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పర్సన్. సో మైండ్ సెట్ వాళ్ళకి ఎలా ఉందో కూడా మనకి అర్థం అవుతుంది అనమాట మాట్లాడితేను. అన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బోల్డంత మంది ఉంటారు, ఎక్కువ నెగటివ్ థింక్ చేసే వాళ్ళు బోల్డంత మంది ఉంటారు, ఓవర్ థింక్ చేసేవాళ్ళు, సబటాజ్ చేసేవాళ్ళు ఉంటారు. నాకు ఇంత వచ్చింది, సెల్ఫ్ సబటాజ్. మనం ఇందాక మాట్లాడుకున్న అమ్మాయి పేరేంటో, నందూస్ వర్డ్, సెల్ఫ్ సబటాజ్ అంటాం అనమాట. నాకు వచ్చింది, నాకు ఇంకా వస్తుందని గర్వం ఉండొచ్చు, ఈగో ఉండొచ్చు. తను ఒక దాని గురించి మాట్లాడలే, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అదే ఎగ్జాంపుల్. అది ఈగో ఉండొచ్చు, చాలా ఎక్కువ ఈగో ఉండొచ్చు. నాకు వచ్చేసింది, నాకు తిరుగులేదు అని ఈగో అయినా ఉండొచ్చు. లేకపోతే ఏంటంటే నాకు ఇది నాకు కరెక్టా కాదా, సెల్ఫ్ డౌట్ ఉండొచ్చు. ఇది ఎక్కువ వచ్చేసిందేమో, ఇంకా తక్కువ రావాలేమో, అంటే ఐఎమ్ నాట్ వర్తీ అని ఫీలింగ్ ఉండొచ్చు లోపల. సో ఇవన్నీ ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అనుకోవచ్చు. అది తెలియదు ఎవరికి, ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది, తెలియదు అనమాట. సో ఇవన్నీ ఉండొచ్చు. సో అఫర్మేషన్స్ ఆ టైంలో వర్క్ అవ్వవు. సో వాళ్ళ ఆ మెంటల్ యాప్టిట్యూడ్ ఎలా ఉందో. కొన్ని జనరల్ అఫర్మేషన్స్ చెప్పండి మేడం. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా సరే, ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా కామన్, ప్రతి ఒక్క మనిషికి స్ట్రెస్ అని తెలియకుండా వర్క్ స్ట్రెస్ వల్ల కొన్ని అఫర్మేషన్స్. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్ అండ్ మనీ గ్రోస్ ఆన్ ట్రీస్. ఓకే. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, whenever I do this work, I attract abundance. Abundance follows me everywhere. ఓకే. అండ్ యాంకరింగ్ టెక్నిక్ కూడా చెప్పాను కదా, అది ఒకటి అనుకుని మనకి ఇలా అవుతుంది అనుకోవడం, అలా పూజలు చేయడం కానీ, మంత్రం చెప్పడం కానీ అలా చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా చాలా ఉన్నాయి. అబండెన్స్ కమ్స్ వెరీ ఈజీలీ టు మీ, ఇట్ ఈస్ సెకండ్ నేచర్ టు మీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ కాకుండా హ్యాపీనెస్ గురించి మనం చెప్పాలి. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. గ్రాటిట్యూడ్ కన్నా మించింది లేదు. ఓకే. సో ఎప్పటికైనా సరే గ్రాటిట్యూడ్ ఉండాలి. సో గ్రాటిట్యూడ్కి ఏంటంటే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎప్పటికైనా సరే ఐ అట్రాక్ట్ అబండెన్స్ వెరీ ఈజీలీ. ఎనీథింగ్ ఆ అబండెన్స్ లో మనం అనుకున్నది ఏదైనా వస్తుంది అంతే. యూనివర్స్ హస్ గివెన్ మీ సో మచ్ సో దట్ ఐ కెన్ షేర్ విత్ అదర్స్. అది నాకన్నా ఎక్కువ ఉంది, నేను అందుకని షేర్ చేస్తున్నాను. అది కూడా అబండెంట్. మనీ కూడా అంతేనా మేడం? నాలెడ్జ్ ఏదైనా సరే సింపుల్ ఒక వర్డ్ని మనం తీసేసి ఇంకో వర్డ్ పెట్టడం, రీప్లేస్ చేయడమే కదా చేయొచ్చు. ఇప్పుడు నాకు గుర్తొచ్చినవి నేను చెప్తున్నాను. దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విజువలైజేషన్ చేసుకోవడం. చాలామందికి నేను చెప్తూ ఉంటాను అనమాట. చాలా సినిమా యాక్టర్స్ కూడా విజువలైజేషనే. నువ్వు క్యారెక్టర్ దిగాలి అంటే ఏం చేయాలి? ఆ క్యారెక్టర్ రావాలి, ఫీల్ అవ్వాలి. సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ దట్ ఓన్లీ. నువ్వు సక్సెస్ఫుల్ కావాలి అంటే నువ్వు సక్సెస్ అనుకోవాలి ముందు. నువ్వు సక్సెస్ అయితే ఎలా ఉంటావో అలా ఉండాలి. అది రావడం అనేది చాలా చాలా కష్టం. Thank you. It is as simple as that. Very nice, ma'am. Well said. Thank you so much.